ఇలా మసాలా మజ్జిగ చేసుకున్నామండి. భలే ఉంటుందండి. ఎండాకాలం చల్లగా ఉంటుంది బాడీకి. కొంచెం జీలకర్ర, కొంచెం అల్లము, కొంచెం పుదీనా, ఒకటి పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ అండి. ఇది పుల్లగా కారంగా బాగుంటుందండి. ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ అండి. కొంచెం సాల్ట్ బాగుంటుందండి. నేను చెప్తాను. దీన్ని ఏం చేయాలంటే మిక్సీకి వేసుకోవచ్చు. ఏదైనా లేకపోతే బ్లెండర్ ఉంటుందండి. బ్లెండర్కి ఒక పెరుగు, ఒక కప్పు చల్లగా ఉండే పెరుగు తీసుకోవాలండి. బాగుంటుంది. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం, కొంచెం అండి. పిల్లలు అంటే పచ్చిమిరకాయ కారం ఉండేది తీసుకోకుండా కారం లేని తీసుకోండి. పిల్లలు తాగరు మళ్ళీ. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, రుచికి సరిపడినంత. ఇప్పుడు ఏం చేయాలంటే బ్లెండర్ తీసుకోనండి. లేదంటే మిక్సీకి వేసుకోవచ్చు అండి. బాగా బ్లెండ్ చేసేసి అలా బ్లెండ్ అయిపోతే బాగా గ్రీన్ కలర్లో వస్తుందండి. మంచిగా టేస్ట్ బాగుంటుందండి. పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. మనం ఆపేసుకోవాలండి. ఆపేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ, ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకొని బాగా మిక్స్ చేసుకొని మన గ్లాసులో తీసుకుంటే భలే ఉంటుందండి. పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. బటర్ మిల్క్ చాలా బాగుంటుంది. ఎండాకాలం బాగుంటుందండి టేస్ట్గా. అసలు మీరు మంచిగా ఉంటుందండి. తీసుకోండి మీరు కూడా.